కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హై డ్రామా చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్కి ఇచ్చిన స్పీచ్ కాపీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి వీబీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలున్నాయి. ఆ వివాదాస్పద పేరాలను తొలగించాలని గవర్నర్ కోరారు. అయితే కేబినెట్ ఆమోదించిన స్పీచ్లో మార్పులు చేసేది లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గవర్నర్ ముందుగానే తాను అసెంబ్లీలో ప్రసంగించనని తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి రాత్రి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ బృందం లోక్ భవన్కు వెళ్లి గవర్నర్తో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈరోజు సభకొచ్చి చూసినప్పటికీ తాను అభ్యంతరం తెలిపిన 11 పేరాలను అలాగే ఉంచారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ గెహ్లోట్ చదవకుండా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తుంది, సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 2 లైన్లు చదివి ప్రసంగాన్ని ముగించి సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ, జేడీఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో కూడా ఇటీవల గవర్నర్ ప్రసంగాల విషయంలో ఇలాంటి హై డ్రామాలు చోటు చేసుకున్నాయి. Every new year, the governor has to address the joint session and he has to read the speech prepared by the cabinet. That is constitutional because 176 of the Indian Constitution and 163 of the Constitution says he or she, governor, speech prepared by the government or cabinet, the speech prepared by himself against the constitution, provisions of the Constitution, clearly violates Article 176 and 163 of the Indian Constitution. Therefore, it is not going to be the speech of the governor. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హై డ్రామా చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్కి ఇచ్చిన స్పీచ్ కాపీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలున్నాయి. ఆ వివాదాస్పద పేరాలను తొలగించాలని గవర్నర్ కోరారు. అయితే కేబినెట్ ఆమోదించిన స్పీచ్లో మార్పులు చేసేది లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గవర్నర్ ముందుగానే తాను అసెంబ్లీలో ప్రసంగించనని తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి రాత్రి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ బృందం లోక్ భవన్కు వెళ్లి గవర్నర్తో సుదీర్ఘంగా చర్చించారు.